నమస్తే అన్న. నమస్తే భాయ్. ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? నెల్లూరులో మాత్రం నారాయణ ఎక్కువ డెవలప్ చేశారు. ఇంతకుముందు నారాయణ మినిస్టర్గా ఉన్నప్పుడు బాగా డెవలప్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఖలీలకే ఎక్కువ ఓట్లు పడ్డాయి మా ఏరియాలో. మాది జెండా వీధి బిట్టు అదే ఓల్డ్ సిటీ లాగా ఎక్కువ ఖలీలకే పడ్డాయి. మ్యాక్సిమం నారాయణ గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అది ఇంకేం కావాలా? ఓకే, నెల్లూరులో వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు? వైసీపీకి 4, టీడీపీకి 3. 7 స్థానాలు కదా నెల్లూరు. వైసీపీకి 4, టీడీపీకి 3 రావచ్చు. నెల్లూరు టౌను, నెల్లూరు రూరలు, కోవూరు టీడీపీకి రావచ్చు. మిగతా వైసీపీకే ఎడ్జ్ ఉంది. ఓకే, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దూరం నాలెడ్జ్ లేదమ్మా. ఆ పిఠాపురం ఊరు అనేదే మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కాబట్టి గెలవచ్చు. అంటే లేడీస్ అంతా ఎక్కువ అతనికే వేశారని చెప్తున్నారు కాబట్టి గెలవచ్చు. ఛాన్సెస్ ఎక్కువ పవన్ కళ్యాణ్కే ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకే, ఎన్నికలు ముగిసాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? మాది రంగనాలపేట. ఓకే, నేను ఆటో తోలుతాను. మాకే అధికారం ఇచ్చింది అనిల్ కుమార్ యాదవ్ ఈడ అజిత్ ఈయన సారు ఖలీల్ భాయ్. కాకపోతే ఆయన మచ్చితారుగా ఆయన నీలాగా బొట్టుడు నా బొట్టుడు. నువ్వు టీ తాగితే ఆయన టీ తాగుతాడు అక్కడ కోటమెట్లో. కాకపోతే ఆయన గెలుస్తారని చెప్పి ఏ రోజు నేను అనుకోలే. నారాయణ సార్ 100 కోట్ల ఆశయమే. టీడీపీ సారే ఏమే ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని మిమ్మల్ని అడుగుతున్నా పెస్తున్నా. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆయన 100 కోట్ల ఆశయమే. నేను గరీబోన్ని. ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాకపోతే టీడీపీ రావాలా. మా ఖలీల్ భాయ్కి అయితే ఓటు అయితే లేదు. ఎందుకు లేదంటే అనిల్ సార్లు వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ఈయనకి అంత ఆయనకు ఉండేది 5 ఎకరాల ఇల్లు. నారాయణ సారు ఇంతకుముందు 150 కోట్లు పెట్టి పనిచేసి చూపించాడు. ఆయన గారు గెలిపిలే. ఇప్పుడు మా అజీజ్ భాయ్ గారు అదే పరిస్థితి. ఇప్పుడు రూరల్ సిటీ మొత్తం మారింది. రూరల్గా వచ్చేసి మా సార్ రావాలా. ఎవరు? కోటమిరెడ్డి సిద్ధన్ రెడ్డి. సిటీ వచ్చేసి ఈయన నారాయణ సారే రావాలా. మేము ముస్లిమ్స్ అని చెప్పి నాకే ఇబ్బంది ఏం లే. మీరు కాకుండా యూట్యూబ్లో పెట్టుకోండి, దేంట్లోనే పెట్టుకోండి. ఇంత ముందు గారు ఇచ్చాను, ఇప్పుడు గారు ఇస్తాను. నేను ఆటో తోలుతా. కాకుంటే నెల్లూరులో మాది రంగనాలపేట. నేను ఉండేది గొల్లవీధి. ఇది నా పరిస్థితి. ఆటో తోలుతా. ఫైనల్గా నెల్లూరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? నారాయణ సరే. నమస్తే అన్న. నమస్తే. ఓకే, ఎన్నికలు ముగిసాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్ అయితే ముగిసిపోయింది. అందరూ సమానంగా ఓటు ఎలక్షన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు తెలవాలంటే రిజల్ట్స్ రాంది మనకు ఏది కూడా మనం ఊహించలేము, అనుకోలేము. కాబట్టి కొన్ని రోజులు పార్టీ కొంచెం మనం ఎదురు చూస్తే మనకి ఏదైనా రిజల్ట్స్ అనేది బయటకు రావడం జరగద్ది. అది రాగానే తర్వాత ఏంది ఎలాగనేది అది ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇంతకుముందు పాలన చూశారు, ఆ పాలన మీకు ఎలా అనిపించింది? ఆ పాలన చాలా దరిద్రంగా అనిపించింది. నాకు చాలా దరిద్రంగా అనిపించింది. అలాంటి అరాచకం పాలన మళ్ళా ఇంకొకసారి రాకూడదని మనస్ఫూర్తిగా మనమైతే కోరుతున్నాం. అలాంటి అతను వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవలు, రచ్చలు, కుట్లాట్లు, ఫైటింగ్లు ఈ తప్ప ఇంకేం లేవు. కాబట్టి ప్రజల్లో కూడా మార్పు వస్తూ ఉంది. ప్రజలు కూడా ఒకవైపు ఎటన్నా మనం ఉండాలా, లేకపోతే ఇలాంటి ఇది ఉంటే చాలామంది బలి అయిపోతారు అనేది మంది కోరుతున్నారు. కాబట్టి చూడాలి, రిజల్ట్స్ అనేది వస్తే చూడాలి ఇంకా ఏం జరగద్దు అనేది. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏందనేది మనం వెయిట్ చేయాలి, మనకు అర్థమైపోతుంది. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు మీరు అనుకుంటున్నారు? నెల్లూరు జిల్లాలో టీడీపీకి నాకు తెలిసి చెప్పాలంటే చాలా తక్కువ స్థానాలే రావచ్చు. కానీ ఈ వైసీపీకి మటుకు
నాకు తెలిసి చాలా తగ్గొచ్చు, చాలా తక్కువ రావచ్చు. నాకు తెలిసి చెప్పాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా అది వస్తుందని మనం ఊహించుకుంటున్నాం. ఓకే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవకాశాలు అయితే చాలా తక్కువ అండి ఆయనకి. ఆయన ఏదో చేస్తున్నారు కానీ ఆయనకి రావాలంటే చాలా కష్టమే. రాలేడు ఇప్పుడల్లా. ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత ఏమన్నా ప్రజలు ఇతని పాలన ఎలాగా ఏందనేది చూసి తర్వాత ఏదన్నా ఆలోచించి చేయవచ్చు. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. ఎలక్షన్స్ ముగిశాయి. ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఎన్డీఏ రావచ్చు, ఎన్డీఏ కూటమి రావచ్చు. ఎందుకని? గత 5 ఏళ్ల నుంచి చూస్తుంటే డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు మనకి. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ పెరిగింది, పన్నులు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి. మిడిల్ క్లాస్ పీపుల్ బతకాలంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. పిఆర్సీ అన్నారు, రద్దు చేస్తూ ఉన్నారు, చేయలేదు. అది పూర్తిగా కరెంటు తగ్గిస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం అన్నారు, అది ప్రభుత్వం ఏం అమలు చేయలేదు. ఒక ఐటీ కంపెనీ రాలేదు, డెవలప్మెంట్ లేదు. రాజధాని అన్నారు, అసలు మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని లేదు మనకి. పథకాలు అంటే ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకు పొందుతున్నారే కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి దీనివల్ల ఒరిగిందంటే ఏం లేదు. పథకాలు కూడా అందరికీ సరిగా చేరుతున్నాయో లేదో మనకు ఐడియా రావడం లేదు. నెల్లూరులో టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు మీరు అనుకుంటున్నారు? 70-30 70-30% రావచ్చు. 70% టీడీపీ రావచ్చు అనిపిస్తుంది, 30% వైఎస్ఆర్సీపీ రావచ్చు అనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? 95% అతనికి హోప్స్ ఎక్కువ ఉన్నాయి అతను గెలవాలని. ఎందుకంటే పోయినసారి ఓడిపోయారు. ఈసారి జనాలు అతను ఏదో వస్తే ఇప్పుడు వాళ్ళకి ఒక అవకాశం అన్నారు, ఆయనకి ఇచ్చారు, ఏం లేదు. ఇతనికి ఇవ్వాలి కదా ఒకసారి. చూద్దాం ఇతను కూడా ఎట చేస్తాడో ఏందో. అక్కడ వాళ్ళ ప్రజల నమ్మకం అతను గెలిపిస్తే మాకేదో మంచి చేస్తాడని. ఒకరికి అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోలేదు, అందుకని ఈయనకి ఇస్తున్నారు. ఈయన ఏం చేస్తాడో రేపు చూడాలా, తప్పదు కదా. నమస్తే అన్న. నమస్తే. ఓకే, ఎన్నికలు ముగిసాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నా. దీనికి 2 సొల్యూషన్స్. పేద ప్రజలు పథకాలు తీసుకున్న వాళ్ళు 51 నుంచి 60% ఈయన వైసీపీకి వేస్తే వైసీపీకి 150 సీట్లు వస్తాయి. దానికంటే కొద్దిగా తక్కువ వస్తే బిలో 50 వస్తే 100 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎక్కువ అవకాశం వైసీపీ చేయడానికే అవకాశం ఉంది. 1,49,00,000 కుటుంబాలు బెనిఫిట్ అయి ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కువ శాతం టీడీపీకి అవకాశం ఉంటుంది, వైసీపీకి అవకాశం ఉంటుంది నా అభిప్రాయము. ఇంకా ఈ పాలన వద్దు, ఈ డబ్బు వద్దు, మాకు అభివృద్ధి కావాలి అనేదో ఉంటే టీడీపీ వస్తుంది. ఛాన్సెస్ మాత్రం ఎక్కువ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే చూసుకుంటే నెల్లూరులో మనకి వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు? 150 వస్తే నెల్లూరులో 7, మన నెల్లూరు పాత నెల్లూరు జిల్లాలో 10కి 10 వస్తాయి వైసీపీ. 100 సీట్స్ 110 సీట్స్ వస్తే నెల్లూరు పాత నెల్లూరులో 2-3 తగ్గుతాయి, 7-8 వైసీపీకి వస్తాయి. అలాగే చూసుకున్నట్లయితే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అక్కడ క్యాస్ట్ ఇద్దరు ఒకే కులము, క్యాస్ట్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ బేసిస్లో చెప్పలేము, మేబీ ఛాన్సెస్. ఆమె సీనియర్ మోస్ట్ పాలిటీషియను, జెడ్పీ చైర్మను, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె. అందువల్ల ఆమెకే మొగ్గు చూపిస్తారు లోకల్ అని అనుకుంటున్నా. నమస్తే అన్న. నమస్తే. ఓకే, ఎన్నికలు ముగిసాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ హోక్స్ ఎక్కువ ఉన్నాయి. టీడీపీ అయితే 100% వస్తుంది. హోక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎంత ఇచ్చినా టీడీపీ పక్క. ఎందుకంటే జనాల హోక్స్ అనేసి పోయింది వైసీపీది. ఎంత ఏది చేసినా కూడా వైసీపీ హోక్స్ పోయినాయి. టీడీపీ అయితే 100% గెలుస్తున్న అవకాశం ఉంది. అది ఎందుకంటే ప్రజల్లో ఆ హోక్స్ అనేసి కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ వస్తాయి 100% ఉంటుంది. ఎందుకంటే 3 పార్టీ కలిసి చేస్తున్నాం కాబట్టి వేసిన వాళ్ళు కూడా టీడీపీకి వేస్తారు.
అంటే వైసీపీ పాలన బాగాలేదంటారా? వైసీపీ బాగానే ఉంది, అది ఒక జనాలు బాగానే, కానీ జనాల హోక్స్ అనేసి లేదు. బట్ టీడీపీకి చాలామంది టీడీపీకి వేశారు, అది ఇంకేం లేదు. ఓకే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కంపల్సరీ. ఎందుకంటే హోక్స్ ఎక్కువనే పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన జాయిన్ అయిన టీడీపీలకు, బట్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటే. నెల్లూరులో ఎన్ని స్థానాలు రావచ్చు అనుకుంటున్నారు టీడీపీ? అది మనకు డౌట్ గురు, మనకు తెలియదు, ఆ వార్త తెలుస్తుంది. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు జావీద్. ఓకే అన్న, ఎన్నికలు ముగిసాయి కదా, అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అధికారంలో అంటే వైసీపీ పార్టీ రావడమే బెస్ట్ నాకు. ఎందుకని అలా? వైసీపీ అంటే ఆల్రెడీ మాకు అందరికీ పథకాలు వచ్చాయి. ఆల్రెడీ కోవిడ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాలన కూడా మాకు బాగా జరిగింది. నెక్స్ట్ కూడా జగనన్న వస్తేనే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము. మాకే ఇంచుమించు సంవత్సరానికి 70-80 వేలు పథకాలు వస్తున్నాయి. నెక్స్ట్ కూడా జగనన్న డెవలప్మెంట్ అంటే ఇంకా నెక్స్ట్ వస్తే డెవలప్మెంట్ ఉండొచ్చు. ఈ ట్రిప్ అంటే రోడ్లో ఈ కోవిడ్ 2 సంవత్సరాల విపత్తు అయినా కూడా కంపల్సరీ పథకాలు మాకు పడుతున్నాయి. దానివల్ల ఇచ్చిన మాట మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాడు. నెక్స్ట్ కూడా నెరవేరుస్తాడని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు 14 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఇస్తామని మళ్ళీ నమ్మి మరి ఓటేస్తాం, వేయలేము కదా. అందువల్ల మళ్ళీ ఇచ్చేవాటినే కంటిన్యూ చేసుకుంటే మేలని మేము వైసీపీకి ఓటేస్తే బాగుంటున్నాం. గెలిచేది కూడా వైసీపీ అనుకుంటున్నాం మేము. ఇంచుమించు 120-130 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అదినా. నెల్లూరులో టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు? నెల్లూరు సిటీ టీడీపీఏ రావచ్చునా, సిటీ టీడీపీఏ రావచ్చు. కావలి కలువాయి కోవూరునా, సిటీ కోవూరు వైసీపీ రావచ్చు. నెల్లూరు 50-50 అయినా ఛాన్స్ చెప్పాలంటే నెల్లూరు 50-50 వస్తుంది. పైన మాత్రం జగన్ అన్నే వస్తాడు. అలాగే చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం అంటే గట్టి పోటీ అయినా, పిఠాపురం అంటే గట్టి పోటీ. వంగ గీత గారు కూడా మంచి గట్టి పోటీ ఇచ్చారు. ఖచ్చితంగా చెప్పలేము ఇంకా అక్కడ దాన్ని బట్టి ఇంకా నా ఫుల్ స్ట్రిక్. గెలిచినా కూడా పెద్ద మెజార్టీ ఎవరికి రాదునా, అందువల్ల ఎవరు గెలుస్తారో చెప్పలేము, పెద్ద మెజార్టీ మాత్రం రాదు. నమస్తే. ఓకే, ఎన్నికలు ముగిసాయి కదా, అధికారంలోకి ఏ పార్టీ రావచ్చని మీరు అనుకుంటున్నారు? అధికారంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ 100%, 100% వస్తుంది. ఎందుకని అలా? ఎందుకనంటే పథకాలు, సంక్షేమ పథకాలు, తర్వాత జాబ్స్ కానీ సచివాలయం జాబ్స్ 2,50,000 దాకా జాబ్స్ ఇచ్చున్నారు. అవన్నీ దానివల్ల అతనికి ఓటింగ్ పడవచ్చని మా అంచనా. అందువల్ల వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఓకే, నెల్లూరులో టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు, వైసీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? టీడీపీకి 9 స్థానాలు పక్కాగా వస్తుంది, ఒక స్థానం మాత్రం టైట్గా ఉండొచ్చు. టైట్ అది ఓల్డ్ నెల్లూరు, ఓల్డ్ జిల్లా నెల్లూరు ఉంది కదా, 10కి 10 రావు, 10కి 9 వస్తాయి, ఒకటి మాత్రం టైట్ ఉండొచ్చు అంతే. అలాగే చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అక్కడ ఎట్ట గెలుస్తాడండి పిఠాపురంలో, ఆయన స్థానికుడు కాదు, ఏం కాదు. వంగ గీత గారు గెలుస్తారు అక్కడ. అతను చూసి ఎవరు ఓట్లు వేయరు కూడా. అతను ఏంటంటే ఎక్కువగా విజిల్లు కొట్టేవాళ్ళు, పిల్లలు వాళ్ళు ఉంటారు, కానీ దానివల్ల అతనికి ప్రయోజనం లేదు, ఆయన గెలవడాడు. 4% రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? 4% రిజర్వేషన్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేశారు. ఆ రిజర్వేషన్ ఏంటంటే ముస్లింలలో సయ్యదులు, ఖాన్లు, మొఘల్స్, మొహమ్మదియన్స్ వాళ్ళు ఉంటారు. దాంట్లో ఆ భాగంగానే మాకు 4% ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల చాలా ప్రయోజనం ఉంది. అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ఈ 4% నా కంఠంలో, అంటే నా ప్రాణం ఉన్నంత వరకు ఇది నేను రానివ్వను, నేను తీసేస్తాను, నా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే చేసేస్తాడు. దాంతో ఏకీభవించి చంద్రబాబు నాయుడు కూడా కంఠస్వరం చేశారు. దీనివల్ల ఏంటంటే ముస్లిం సమాజానికి చాలా నష్టం జరుగుద్ది అని మేము ఆలోచించి మేము ఎక్కువగా మొగ్గు చూపించింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ దగ్గరనే మొగ్గు చూపించాం. అది